హాయ్ ఫ్రెండ్స్, కుమార్ మ్యూజిక్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలని అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మా అమ్మతో నేను ఒక వీడియో చేయబోతున్నాను మా నానమ్మతో. ఈ సంచులు ఎందుకమ్మ ఇవి? ఏం చేయమన్నది అమ్మ నన్ను? ఈ సంచులు ఎందుకు ఏం చేయమన్నది? ఈ సంచులు ఏం చేయమన్నది నన్ను? ఇప్పు అన్నది. ఇప్పు అన్నదా? ఎందుకు ఇప్పి ఏం చేయమన్నది? సంత పరద కొట్టు అన్నది. పరద కుట్టు అన్నదా? ఓకే, మరి ఇప్పుడు ఇద్దరం కలిసి ఇప్పుదామా? ఇద్దరం కలిసి ఇప్పుదామా? సరే ఓకే, పాటు ఇప్పుదాం పాటిగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అమ్మ నేను కలిసి ఇద్దరం కలిసి ఈ సంచులు అయితే ఇవి ఉన్నాయి కదా, ఈ దారాలు, ఈ దారాలను ఇప్పమని చెప్పి మా అమ్మ చెప్పింది. మా అమ్మతో కలిసి ఇప్పుడు స్టార్ట్ చేస్తానా. ఎంతసేపు అట్లా ఇప్పుతానో ఏమో ఇక చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఎవరిదాకా అయితే సంచులు అయితే ఇప్పినాం. మరి అయిపోయినాయి అమ్మ సంచులు? ఇప్పుడు అయిపోయినాయి. ఏం లేకుండా అయిపోయినాయా? అయిపోయింది. మరి ఇప్పుడు వీటిని ఇప్పినాక ఏం చేయాలి? వీటిని పరద కొట్టుడు. పరద కుట్టానా? ఓకే చలో, మరి తర్వాత పరద కుట్టానంటే ఏం చేయాలి? వీటిని ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మా అమ్మ నేను ఇప్పిన సంగతి ఇక నేనెన్ని తీసిండో మా అమ్మ ఎన్ని తీసిండో లెక్క పెడదాం. ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం చూద్దాం. ఒకటి, 2, 3, 4, 5, 6. ఓకే, నేనైతే 6 సంచులు తీసిన. మా అమ్మాయి లెక్క పెడదాం. 1, 2, 3, 4. మా అమ్మ 4 తీసింది, నాకంటే 2 తక్కువ తీసింది. ఎందుకంటే నాకంటే 2 ఎందుకు తక్కువ తీసింది అంటే, ఇవరాక కళ్ళకు నీళ్ళు కారుతాయి, కొంచెం ఊసులు తోడుతున్నాయి అని చెప్పి ఇక తక్కువ తీసింది నాకంటే. అయినా పర్లేదు, మా నాన్నమ్మ బాగానే తీసింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని కట్ చేయాలి. ఈ సంచిని కట్ చేసి పరద కుట్టే ప్రాసెస్ ఉన్నది, దాన్ని ఎట్లా చేద్దామో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సంచి కట్ చేస్తూ స్టార్ట్ చేస్తానా. సంచి కట్ చేద్దాం. ఇలా పట్టుకో అమ్మ, గుంజు కొంచెం గట్టి గుంజే, ఇట్లా గుంజుగో, గుంజు అటు గుంజు అమ్మకి, ఇట్లా గట్టి గుంజు, ఇట్లా గట్లా. నాకు కడియేనాటి బరాబర్ ఉంటే కడి చేస్తుంది. కత్తెర దిగుతలేదు ఫ్రెండ్స్. ఓకే, చేది ఓకే, ఇట్లా వదిలేసి అట్లా మళ్ళీ వాడుకో. ఓకే ఫ్రెండ్స్, వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పాటు గట్టి గుంజు ఇప్పట్లేక. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్, లైక్, కామెంట్. మీరు ఇచ్చే లైక్స్, మీరు చేసేటువంటి కామెంట్స్, వాటితోటి నాకు ఇంకా మరెన్నో వీడియోలు చేయడానికి నాకు ఇంకా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే, పరద కుట్టడం అయితే స్టార్ట్ చేసినాం. ఇక మా నాన్నమ్మ పట్టుకుంది. ఇట్లా అయితే కుడతాను ఇక. ఎందుకంటే అప్పుడు వాళ్ళు కుట్టు మిషన్ల మీద ఈ సంచులతో కుట్టించాలని అంటారు మా నాన్నమ్మ అయితే. ఈ సంచులు అప్పుడు మీరు కళ్ళాలు చేసినప్పుడు ఎట్లా చేసేదమ్మా?
మిషన్ మీద కుట్టేది. ఆ? మిషన్ మీద కుట్టేది. మిషన్ మీదనా? ఆ. మరి ఇప్పుడు ఇప్పుడు కుడతాను. అదే ఇప్పుడైతే కుడతాయి, ఇప్పుడు ఎవరు కుడతలేరు ఇక. మిషన్ మీద అప్పుడు మంచిగా పరదలు ఎక్కువ కాలం ఆగేది, మిషన్ మీద కుడతాయి ఇక. ఇప్పుడు ఏం లేదు, పరద పైసలు పెట్టి తీసుకొస్తే కథం, అవి ఒక కళ్ళం కాగానే 2 కళ్ళలు కాగానే పెద్ద పెద్ద రంధ్రాలు పోతాయి. అప్పుడు మంచిగా ఉండేనా మరి? చాలా రోజులు ఆయనానే చాలా రోజులు ఏడాది ఉండేది. ఏడాది ఉండేనా? అప్పుడే మంచిగా ఉన్నాయి. అప్పుడు సంచికి ఎంత ఎంత తీసుకునేది అప్పుడు? ఒక సంచి కుడితే ఎన్ని రూపాయలు తీసుకునేది? ఏమో ఎంత తీసుకునేది. తీసుకునేదా అట్లా 2 రూపాయలు, 1 రూపాయి? తీసుకో 5 రూపాయలు. 5 రూపాయలా? ఇప్పుడు 5 రూపాయలు కాదు, ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి కుట్టిద్దామన్నా, 20 ఇచ్చి కుట్టిద్దామన్నా ఎవరు కుడతలేరు. ఒకసారి బాబు ఉన్నప్పుడు కిరాయి పరదలు తెచ్చాం కానీ ఇప్పుడు కిరాయి పరదలు కాదు కదా, ఇప్పుడు ఏ పరదలు దొరుకుతారు? ఇప్పుడు ఏమున్నా 5,000, 6,000 కర్రె పరదలు తీసుకొచ్చి కప్పుడు అవుతాం, పెద్ద పెద్ద తాటిపత్రి అవి ఇవి తీసుకొచ్చి. ఇట్లయితే ఇప్పుడు ఇక ఈ మిషన్ ఎక్కడైనా కుట్టిద్దామన్నా ఏడో కుట్టట్లేరు కదా, అందుకోసం అని ఇట్లా కనీసం ఇట్లా మన ఎండగొట్టే టైం ఉత్సాహ ఖాళీ ఉంటాం కదా ఇంటికాడ, ఇదంతా ఎందుకు ఈ ప్లానింగ్ అని చెప్పి ఇదే ప్లానింగ్ చేసినాం. కుడదామని ఇట్లా కుట్టుకుంటుంటే సేఫ్ అవుతుంది కదా అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా పరద కుట్టుడు అయితే కంప్లీట్ అయింది. దాదాపుగా నేను కుట్టిన అయితే 4 సంచులు కుట్టిన. ఈ 4 సంచులు ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఒక్కొక్కటి కట్ చేసుకొని ఇక మనకు నచ్చిన విధంగా కుట్టుకోవచ్చు. ఇక ఒక దొడ్డు సూది తీసుకొని ఆ దొడ్డు సూదితోటి మంచిగా నవారు పొట్ట తీసుకొని సన్నం చీరి నవారు పొట్టను సూదిలో పెట్టేసి మంచిగా ఒక్కొక్కటి కుట్టుకుంటూ పోవాలి. ఇట్లా ఈ విధంగా కుట్టుకుంటూ పోవాలి. దగ్గర మిషన్ కుట్టి వచ్చినట్టే వస్తుంది, మంచిగా దగ్గర కుడితే నీట్గా కుట్టిన తర్వాత దీన్ని ఎలుబంట అయిపోతుంది. ఇక మనం వడ్ల వెనుక కానీ కళ్ళాల వెనుక కప్పుకోవడానికి మంచిగా పనిచేస్తుంది వర్షాకాలం. ఎందుకంటే ఒక్క సంచికి 10 రూపాయలు వేసుకున్నా కూడా 10 నెలల 40 రూపాయలు. ఒక 20 సంచులు కుట్టినాం అనుకో, కౌంట్ చేసుకోండి ఎంత అయితే అది మీకు తెలుసు. అది ఎంత, ఒక 10 సంచులు కుడితే 10 10 100 రూపాయలు, అట్లా 100 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఏం లేదు, మన ఎటైనా పని వేసి వచ్చి ఎండపూట ఇంటికాడ ఉన్నప్పుడు ఇట్లా ముచ్చట పెట్టుకుంటూ కూర్చొని మంచిగా పని చేసుకుంటే పని అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని మీకు అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.